అయితే నేను మొన్న ఈ మధ్య ఒక కేస్ చూసాను అనమాట. రీసెంట్గా ఒక మదర్ డెలివరీ అయింది, థర్డ్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు కూడా ఏంటి అని అంటే థర్డ్ మళ్ళీ ఫీమేల్ బేబీ అనమాట. థర్డ్ టైం యాక్చువల్గా ఉంచుకున్నది మేల్ బేబీ కోసం అంట. సో ఏం చేశారు, మేము మామూలుగా రౌండ్స్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు. బేబీ రోజు రోజుకి యాక్టివిటీ తగ్గడం అలా ఉందన్నమాట. అండ్ కామెర్లు వచ్చేసి అవి తగ్గకపోవడం అవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. సో కాన్స్టెంట్గా ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో ఇలా చూస్తూ ఉంటే అర్థమైంది ఏంటి అని అంటే మదర్ సరిగ్గా అసలు బేబీని పట్టించుకోవట్లేదు, మదర్కి ఫీడింగ్ ఇవ్వట్లేదు. అండ్ బేబీకి ఏమో కామెర్లు ఎక్కువైపోతున్నాయి అండ్ సెప్సిస్ వచ్చింది, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. వాళ్ళ బేబీని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు అని అర్థమైందనమాట. మా జూనియర్స్ వాళ్ళందరూ వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా వాళ్ళు వినిపించుకునే పొజిషన్లో కూడా లేరు. ఫైనల్గా ఒకరోజు ఏమన్నారు అని అంటే, మేము అబ్బాయి కోసం ఉంచుకున్నాము థర్డ్ బేబీని, ఈ పాపని ఎవరికన్నా ఇచ్చేస్తాము. అసలు ఇచ్చేసే కాడికి ఎందుకు కనడం, ఎందుకు అలా ఫీమేల్ బేబీ అంటే అలా ఇచ్చేస్తాము పిల్లలు అంటే ఇంకేమంటున్నారంటే, పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేస్తే మంచిదే కదా మేడం అని అంటున్నారు. ఇంకేం చెప్తాం, ఇంకేం మాట్లాడదాం. మీకు మరి అంత ఇష్టం లేనప్పుడు మరి థర్డ్ బేబీని ఉంచుకోవడం ఎందుకు? ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇంక వాటితో ఆపేయచ్చు కదా. అయితే ఇప్పుడు ఏంటి, అమ్మాయిలు పుడితే తర్వాత ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలి, అబ్బాయి పుట్టేదాకా అంటే కనాలన్నమాట. ఆ మదర్కి ఎంత బ్రెయిన్ వాష్ చేసి ఉంటే ఆ మదర్ బేబీని కనీసం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. మేము వెళ్ళి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగినా కనీసం వాళ్ళు రిప్లై ఇవ్వడానికి కూడా రెడీగా లేరనమాట. బేబీని హ్యాండ్లింగ్ చేయట్లేదు, బేబీకి నీట్గా డైపర్లు మార్చడం కానీ, నీట్గా బేబీని ఉంచడం కానీ. ఇప్పుడు ఎవరైనా అంతే నీట్గా ఉంచుకుంటారు కదా చిన్న బేబీ అని అంటే. అస్సలు వాళ్ళ మదర్ అయితే అసలు చూడట్లేదు బేబీని. సరే లైక్ ఓకే, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సంథింగ్ ఏదో ఇన్ఫ్యూజ్ చేశారు మైండ్లోకి అని అనుకుందాము. మదర్కి పక్కన వాళ్ళకి ఏమైంది, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కదా బేబీని. మరీ ఇలా ఇంకా ఇలానే ఫీమేల్ బేబీస్ అంటే చిన్న చూపు చూడడం ఇలా చేస్తున్నారు. కాయిన్కి ఇంకో సైడ్ ఉన్నట్టు ఫీమేల్ బేబీ పుడితే పండగలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ మొన్న ఒక బేబీ పునర్విక అని చెప్పి SMA type 1 బేబీ, వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ 16 కోట్లు ఇంజెక్షన్ అయినా కానీ ఎక్కడ హోప్ వదిలేకుండా వాళ్ళంతటా వాళ్ళు చేయలేకపోయినా పక్కన వాళ్ళని సాయం అడిగో ఎలాగోలానో ఇప్పుడు గవర్నమెంట్ దాకా ఇష్యూ తీసుకెళ్లేదాకా ప్రయత్నించారనమాట. హ్యాట్స్ ఆఫ్ అండి అలాంటి పేరెంట్స్కి, అలాంటి ఫీమేల్ చైల్డ్ని రైస్ చేస్తున్న పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని లాస్ వచ్చినా గర్ల్ చైల్డ్ని సేవ్ చేయడానికి కాయిన్కి 2 sides ఉన్నట్టు ఇంకా మారలేదు, ఇంకా ఇటు ఉన్నారు అటు ఉన్నారు అని అర్థమైందనమాట. సో నేనేం చెప్పలేను ఇంకా, సేవ్ గర్ల్ చైల్డ్ అంతే. దిస్ ఈజ్ డాక్టర్ తేజశ్రీ సైనింగ్ ఆఫ్. బాయ్.